నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటైన రాష్ట్రంలో ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కొనసాగుతోంది. ఉదయం కరీంనగర్ నుంచి బయలుదేరిన ఆయన జగిత్యాలలో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగించారు. జగిత్యాలలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూసివేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు. క్వింటాల్ పసుపుకు 12,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. జగిత్యాలలో సమావేశం అనంతరం కోరుట్ల వెళ్లిన రాహుల్ మార్గం మధ్యలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న రాహుల్ తమ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఓ టిఫిన్ సెంటర్లో దోశలు వేసి సందడి చేశారు. ఉదయం జగిత్యాలకు వెళ్లిన మార్గంలో నూకపల్లి బస్టాండ్ వద్ద వాహనం ఆపిన ఆయన రోడ్డు పక్కనున్న ప్రయాణికులను కలిశారు. బైకులపై వెళుతున్న వారితో మాట్లాడారు. చిన్నారులకు చాక్లెట్లు పంచారు. బస్టాండ్ వద్దనున్న టిఫిన్ బండి వద్దకు వెళ్లిన రాహుల్ స్వయంగా గరిట పట్టి దోశలు వేశారు. టిఫిన్ బండి నిర్వాహకుడితో మాట్లాడి ఖర్చులు, ఆదాయ వివరాలు తెలుసుకున్నారు. ఊహించని విధంగా కాంగ్రెస్ అగ్రనేత తమ మధ్యకు రావడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. आमलेट बनाने का नहीं, ऑमलेट तो मैं बहुत अच्छा बना रहा हूं, वो इसीलिए। తెలంగాణలో భారాస హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని తెలిపారు. మంత్రి హరీష్ రావు, సీనియర్ నేతలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, రఘోత్తమ్ రెడ్డితో కలిసి మేడ్చల్ జిల్లా తుంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం భారాస నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. గజ్వేల్లో ఒక్క నిరుపేద ఉండొద్దన్నదే తన లక్ష్యమని కేసీఆర్ తెలిపారు. ఇకపై ప్రతి నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గానికి సమయం కేటాయిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకే తలమానికంగా గజ్వేల్ను తీర్చిదిద్దుతానని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 5-6 సీఎం అభ్యర్థులు దొరికారు, కానీ ఓటర్లే దొరకడం లేరని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో తెలుగుదేశం సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు మావిళ్ల రాజేందర్ కేటీఆర్ సమక్షంలో భారాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ఉద్యమ నేతలందరూ భారాసలో చేరుతున్నారని తెలిపారు. బీసీ జనగణన చేయాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీసీ జనగణనను రాహుల్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ జాతీయ శక్తిగా ఎదుగుతారేమోనని కాంగ్రెస్, భాజపాకు భయం పట్టుకుందని ధ్వజమెత్తారు. తెలంగాణపై కేసీఆర్కు ఉండే ప్రేమ ఢిల్లీ పెద్దలకు ఉంటుందా అన్న కేటీఆర్, ఢిల్లీ గులాంలుగా, గుజరాత్ తొత్తులుగా ఉండేవారు మనకు కావాలా అని వ్యాఖ్యానించారు. కారును పోలిన గుర్తులు రద్దు చేయాలని భారాస దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా హైకోర్టు కొట్టివేసిన పిటిషన్పై ఆలస్యంగా వచ్చారని ధర్మాసనం పేర్కొంది. అధికార పార్టీ అయి ఉండి 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్ను విచారణకు చేపట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కావాలంటే హైకోర్టుకు వెళ్లొచ్చన్న సుప్రీంకోర్టు మెరిట్స్ ఆధారంగానే అక్కడ విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 9 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్కిల్ కేసులో ముందుగా తీర్పు ఇస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ధర్మాసనం వెల్లడించింది. స్కిల్ కేసు తీర్పు తర్వాత ఫైబర్ నెట్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని న్యాయమూర్తులు తెలిపారు. అప్పటి వరకు ఫైబర్ నెట్ కేసు పీటీ వారెంట్పై యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు. లీగల్ ములాఖాతుల సంఖ్య పెంచాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. పిటిషన్లో ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంపై న్యాయాధికారి అభ్యంతరం తెలిపారు. సరైన లీగల్ ఫార్మాట్లో పిటిషన్ వేయాలని సూచించారు. ఇటీవల వరకు రోజుకు 2 లీగల్ ములాఖాతులు ఉండగా వాటిని 1కి కుదించారు. లీగల్ ములాఖాతుల తగ్గింపుపై చంద్రబాబు తరపు న్యాయవాదులు గురువారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు 3 సార్లు ములాఖాతులు పెంచాలని పిటిషన్లో అభ్యర్థించారు. దానిపై విచారణ చేపట్టిన న్యాయాధికారి పిటిషన్ సరైన ఫార్మాట్లో లేదని, సరైన లీగల్ ఫార్మాట్లో వేయాలని సూచించారు. ఒంగోలు భూ కుంభకోణంపై వైకాపా ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. భూ కుంభకోణంపై పూర్తి వివరాలతో రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను సీఎంఓ ఆదేశించింది. ఫలితంగా కొద్దిసేపటి క్రితం బాలినేనితో పాటు ఎస్పీ సీఎం కార్యాలయానికి వెళ్లారు.
ఒంగోలు, మార్కాపురంలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులతో ప్రైవేటు భూములపై అక్రమ లావాదేవీలు జరిగాయి. బాధితుల ఫిర్యాదుతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బృందం 20 రోజులుగా దర్యాప్తు చేస్తోంది. వందల కోట్ల విలువైన స్థలాలు నకిలీ డాక్యుమెంట్లతో స్వాధీనానికి కుట్ర పన్నినట్లు సమాచారం. భూ కుంభకోణంలో బాలినేనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ క్రమంలో 2 రోజుల్లో నిందితుల వివరాలు బహిర్గతం చేయాలని కలెక్టర్, ఎస్పీపై బాలినేని ఒత్తిడి తెచ్చారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిందితుల పాత్ర నిర్ధారించుకోవాల్సి ఉందని అధికారులు స్పష్టం చేశారు. కలెక్టర్, ఎస్పీ తాను చెప్పినట్లు వినట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని తనకు కేటాయించిన గన్మెన్లను తిప్పి పంపారు. ఇదే విషయమై బాలినేని సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిని కలిసి ఎస్పీ, కలెక్టర్ బదిలీ కోసం పట్టుబట్టినట్లు సమాచారం. ఎస్పీ బదిలీ కుదరదని బాలినేనికి సీఎంఓ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భూ కుంభకోణంలో మీ జోక్యం వద్దని కూడా సూచించినట్లు సమాచారం. జగన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం నేతలతో కలిసి ఏపీ హేట్స్ జగన్ పేరిట పుస్తకం విడుదల చేశారు. 52 నెలల పాలనలో ఒక్కో కుటుంబంపై 8,25,000 రూపాయల భారం మోపారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల భారమే 64,000 కోట్లు అని మండిపడ్డారు. నాసిరకం మద్యంతో 35 లక్షల మంది రోగాల బారిన పడిన వేళ 30,000 మంది ప్రాణాలు పోయాయని ధ్వజమెత్తారు. మధ్యంలో 1,00,000 కోట్ల కమిషన్ కొట్టేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసినందుకే నిన్నిక భరించలేం జగన్ అని ప్రజలంటున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై అమరావతి రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా చెల్లించనందున ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినా రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. సిఆర్పిసి సెక్షన్ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మొత్తం 22,948 మంది రైతులకు 183 కోట్ల 17 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో వివరించారు. విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ ఇస్తున్నట్లే టోఫెల్ కూడా అందిస్తున్నామని వివరించారు. టోఫెల్కు 2027 వరకు 145 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, ఇందులో దోచుకోవడం ఎక్కడుందని బొత్స నిలదీశారు. ప్రైవేటు పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలకు అందించడంలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైల్ నమో భారత్ను ప్రధాని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం నమో రైల్లో ప్రయాణించిన ప్రధాని పాఠశాల విద్యార్థులు, రైలు సిబ్బందితో ముచ్చటించారు. భారత్ మొట్టమొదటి ర్యాపిడ్ రైల్ సేవల ప్రారంభాన్ని చరిత్రాత్మక క్షణంగా అభివర్ణించిన ప్రధాని దేశం ప్రగతి పదంలో పరుగులు పెడుతోందన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి వందే భారత్, నమో భారత్ రైళ్లను కలుపుతూ రైల్వేలను ఆధునీకరించిన వ్యవస్థగా మారుస్తామని మోదీ తెలిపారు. భారత్ అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తుందన్న ప్రధాని సొంత వ్యోమనౌకలో చంద్రునిపైకి వ్యోమగామిని పంపే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. గాజా స్ట్రిప్పై భూతల దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైన్యానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హమాస్ మిలిటెంట్ సంస్థను నిర్మూలించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించడానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మంత్రి నీర్ బర్కత్ వెల్లడించారు. ఐడిఎఫ్ బలగాలు ఎప్పుడు ఎలా గాజాలో అడుగు పెడతాయనే విషయం మాత్రం చెప్పలేదు. ఇజ్రాయెల్పై పాశవిక దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించి అంతమొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. హమాస్ భూగర్భ సొరంగాలు ప్రపంచంలోనే అతిపెద్ద సమాధిగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే గాజా సరిహద్దుల్లో వేల సంఖ్యలో సైనికులను, వందల సంఖ్యలో యుద్ధ ట్యాంకులను ఇజ్రాయెల్ మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 3,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 13,000 మంది గాయపడ్డారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గ అమ్మవారు ఇవాళ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గత రాత్రి 11 గంటల నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అర్ధరాత్రి 1:30 నుంచి దర్శనానికి అనుమతి కల్పించారు. దుర్గామాతను దర్శించుకున్న సీఎం జగన్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గమ్మను సిపి కాంతి రాణా, ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. కొండపైకి, ఆలయ పరిసరాల్లోకి వాహనాలు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.